సో మొత్తానికైతే తీవ్రమైనటువంటి బాధలో, నిరాశలో, నిస్పృహలో వల్లభనేని వంశీ గారు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. బంగారం లాంటి రాజకీయ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నాడు చేతులారా వల్లభనేని వంశీ గారు. ఈరోజు మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉండాల్సినటువంటి ఆ డైనమిక్ లీడర్ వైసీపీలోకి వెళ్ళటం తప్పులేదు. వైసీపీలోకి వెళ్ళటం వల్ల ఆయనకేం పోయేదే ఉండదు. కానీ ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన క్యారెక్టర్ని, ఆయన రాజకీయ జీవితాన్ని, వ్యక్తిగత ఇమేజ్ని పూర్తిగా స్మాష్ చేసి పడేసాయి. సో ఈరోజు వల్లభనేని వంశీ అంటే ఒక కామెడీ అయిపోయాడు అందరికీ. అందరూ ఆయన కమెడియన్గానే చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో. వైసీపీ వాళ్ళు కూడా చాలామంది వల్లభనేని వంశీ కొడాలి నాని వల్లే మా పార్టీ ఓడిపోయింది అనేటువంటి అక్కసు చాలామంది వెలగెక్కారు. ఇప్పటికీ కూడా చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే మన వీడియో చూసేవాళ్ళు చర్చా వేదికలు చూడండి, మన టీవీ డిబేట్లు. ఆ డిబేట్లో వల్లభనేని వంశీ గారి టాపిక్ను టీడీపీ రైజ్ చేస్తే వైసీపీ ఏముంటుంది, మీ పార్టీ ఓడేగా మా పార్టీలోకి వచ్చి మాట్లాడాడు, మీ పార్టీలో ఎమ్మెల్యే గెలిచినోడేగా మా పార్టీలోకి వచ్చి మాట్లాడనే పరిస్థితి ఉంది. కానీ ఆయన ఎవడు ఓన్ చేసుకొని మా వల్లభనేని వంశీ మా వైసీపీ లీడరు, ఆయన మాట్లాడింది కరెక్ట్ అని మాట్లాడే పరిస్థితి లేదు. ఆయనకు మద్దతు లేదు. ఒకప్పుడు పరిటాల రవి గారి మనిషి అని చెప్పేసి వల్లభనేని వంశీ గారికి ఒక క్రేజ్ ఉండేది, ఒక ఇమేజ్ ఉండేది. ఆయన చూస్తే ఓ భయం ఉండేది ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఈరోజు ఆయన్ని కమిడియన్ చూసినట్టు చూస్తున్నారు వల్లభనేని వంశీ గారిని. చిన్న పిల్లాడు కూడా ఆయన లెక్కేసే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కడు ఆయన మీద సెటైర్లు వేసే పరిస్థితే. ఆయన ఎవ్వరిని ఏమి అనే పరిస్థితి లేకుండా పోయింది.